ప్రైవేటు భూములతో పాటు గవర్నమెంట్ భూములు ఉంటాయి. అది రెవెన్యూ భూములు కావచ్చు, దేవాదాయ భూములు కావచ్చు, వక్ఫ్ బోర్డు భూములు కావచ్చు, ఆనుకొని ఉన్న ఫారెస్ట్ భూములు కావచ్చు. ఈ ప్రభుత్వ భూములు కాపాడటానికి ఈనాడు నావాడు నాదుడు అనేవాడు గ్రామంలో ఒకటి ఉండటం అవసరమా కాదా అనేది ఆనాటి దొరవారికి కనీసం విజ్ఞత జ్ఞానం కూడా లేకపోయా. ఈనాడు మన ఇందిరమ్మ ప్రభుత్వంలో పేదవాడికి అండగా ఉండటానికి, పేదవాడికి రెవెన్యూ సమస్య వస్తే ఆ గ్రామంలో చెప్పట్టుకోవడానికి 10,956 రెవెన్యూ గ్రామాలలో మొదటి విడతలో 6,000 పైమందిని నియమించడానికి ఆల్రెడీ నిర్ణయం తీసుకున్నాం. రాబోయే నెల అంటే ఇంకొక 10-15 రోజుల్లో మీ గ్రామాలకి రెవెన్యూ అధికారులు కూడా వస్తున్నారు. అంతేకాదు, అసలు ఈ పంచాయతీలన్నిటికీ కారణం ఏంటయ్యా? భూములు సరిగ్గా పాస్బుక్ ఉంటుంది, భూమి ఉండదు, భూమి ఉంటుంది, పాస్బుక్ ఉండదు, లేకుంటే పేర్లు తప్పుంటాయి. ఇంటి పేరు బదులు సీతారామ, ఇంటి పేరు బదులు సీత అని పడితే అది ఒక బూతు. ఇలా ఈ బూతులని అడ్డం పెట్టుకొని మేమే ఈ పని చేస్తున్నామని ఆ పింకు కలర్ వారు ఏదైతే తాపత్రయపడుతూ ఏదైతే అద్భుతమైన చట్టాన్ని చేశామని ఒక చట్టం చేస్తే ఆ చట్టము ప్రజలకు ఉపయోగపడేదానిలాగా, పేదవాడికి ఉపయోగపడేదానిలాగా, ఆ చట్టము పేదోడికి ఒక చుట్టంలాగా ఉంటుంది. ఆ చట్టము చేస్తే ఒక 50 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఉంటుంది ఆ చట్టం. కానీ 2020 భూ చట్టం ఏదైతే ఉందో 3 సంవత్సరాలే, అంటే 3 సంవత్సరాలే, 3 నాళ్ల ముచ్చటగానే ఆ చట్టం ముగిసింది. అంటే ఆ చట్టం మీద ప్రజలకి ఎంత ఇసికి వేసారాయో మనం గ్రహించవచ్చు. మనం పల్లెటూళ్ళలో అనుకుంటుంటాం, ఏదైనా కొండనాలకేస్తే మందు ఏమంటారు? ఆ మందు వేసేది ఎందుకు? ఇంకా మంచిగా మాటలు రావాలని, మంచిగా ఇంకా మనిషి ఎక్కువ కాలం బతకాలని. కానీ ఈ ధరణి వల్ల ఆ కొండ నాలుగుకి మందేస్తే ఆ ఉన్న కాస్త ఉంచుకున్న నాలుగు కూడా ఊడిపోయింది. అది ధరణికి ఈ భూభారతికి ఉన్న అంశం. మీకు 3 ముక్కల్లో చివరగా చెప్పదలుచుకున్నాను, అధికారులకు కూడా చెప్పదలుచుకున్నాను. ఇది ఇందిరమ్మ ప్రభుత్వం, పేదోడి ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడి కోసం తాపత్రయే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి భరోసా ఇచ్చే ప్రభుత్వం. ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి కన్నీళ్లు రాకుండా చేసే ప్రభుత్వం. ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన ప్రతి అంశాన్ని చేసే దాంట్లో భాగంగా ఈనాడు ఈ భూభారతిని తీసుకురావటమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఆనాటి దొరవారు 4 గోడల మధ్య 4 వ్యక్తులు కూర్చొని తయారు చేసిన చట్టం 2020 చట్టంలాగా కాకుండా ప్రజల మధ్య కూర్చొని ప్రజల కోసమని, ప్రజల ప్రయోజనార్థం కోసమని ఈ భూభారత చట్టాన్ని మన ప్రభుత్వం చేసింది. ఇది రేవంత్ రెడ్డి గారి కోసమో, శ్రీనివాసరెడ్డి గారి కోసమో, వేదిక మీద ఉన్న మా నాయకుల కోసమో కాదు. ఆనాడు ధరణితో ఆ ప్రభుత్వంలో కూడా నష్టపోయిన వాళ్ళు 5-10 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు ఉన్నారు. వాళ్ళకు కూడా నిజంగా అది న్యాయపరమైంది అయితే తప్పకుండా ఈ భూభారతితో వాళ్ళకు కూడా న్యాయం చేసే చట్టం ఈ భూభారత చట్టం. మా స్వార్థం కోసం చేసిన చట్టం కాదు. అంతేకాదు, ఆనాడు ఎంఆర్ఓ గారు ఏదైనా తప్పు చేసి ఒకళ్ళ భూమి ఒకళ్ళకి రాస్తే ఆ సొంత భూమి ఉన్న ఆసామి
ఎవరికి చెప్పుకోవాలన్న స్థానం లేదు. కానీ ఈ భూభారత చట్టంలో ఎంఆర్ఓ గారు గనుక తప్పు చేస్తే ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. ఆర్డీఓ గారు తప్పు చేస్తే అడిషనల్ కలెక్టర్ గారికి చెప్పుకోవచ్చు. అడిషనల్ కలెక్టర్ గారు తప్పు చేస్తే కలెక్టర్ గారికి అదే రకంగా ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి కాకుండా ఉమ్మడి జిల్లాకా ఏంటి అనేది చూస్తున్నాము. ట్రిబ్యునల్స్ వేస్తున్నాము. ఆ ట్రిబ్యునల్స్ లో కలెక్టర్ తప్పు చేస్తే సిసిఎల్ఐ గారికి ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. సిసిఎల్ఐ తప్పు చేస్తే ట్రిబ్యునల్ కి చెప్పుకోవచ్చు. అంటే ఒక దగ్గర నాకు న్యాయం జరగలేదని ఏ రైతన్నన్నా ఏ భూమన్నా ఆసామైనా ఏదైతే బాధపడాల్సిన పని లేదు. ఒక వ్యక్తి ఉద్దేశపూర్వకంగా ఒక అధికారి తప్పు చేస్తే దాన్ని సరిదిద్దడానికి పైన ఇద్దరి దగ్గరికి పోయే పవర్స్ మీకు ఇచ్చాము. అంతేకాదు గ్రామీణ ప్రాంతాల్లో కొన్ని భూములున్నాయి, ఇళ్లు కట్టుకునే భూములు. ఆ భూములకి ఇళ్ళైతే ఉన్నాయి, దానికి డాక్యుమెంట్ లేదు. అటువంటి అబాధీ భూములకు కూడా